ఆలస్యమైంది కాబట్టి నిజామాబాద్లో కలిశారు. తెలంగాణ రాష్ట్రము తేలాలి ఇప్పుడే, తెలంగాణ రాష్ట్రము తేలాలి ఇప్పుడే, తేలేతందుకు మనం తేలాలి ఇప్పుడే. మన పిరంగుల ఓలే చల చల చలని అంటూ, మన పిరంగుల ఓలే చల చల చలని అంటూ, పల్లె పల్లెల్లోన కల్లోలమే పుట్ట, కల్లు కల్లున గజ్జ కట్టాలి ఇప్పుడే. తెలంగాణ రాష్ట్రము తేలాలి ఇప్పుడే, మన కాళ్ళపై మనం నిలబడాలి ఇప్పుడే, పని పాటలో శ్రద్ధ చూపాలి ఇప్పుడే. ఎందుకంటే క్షమించాలి, వివరణ వద్దన్నారు కాబట్టి నాకు తెలుసు కానీ పని పాటలో శ్రద్ధ చూపించడం లేదు. తెలంగాణ వాడు పని పాటలో శ్రద్ధ చూపించడం లేదు కాబట్టి ఆంధ్ర సొత్తుని మన మీద సలహా చేస్తూ ఉన్నారు. అది గుర్తుంచుకోండి. మన రైతులు టేలర్ల దగ్గర, పాంటేలర్ల దగ్గర, కళ్ళు దుకాణాల దగ్గర వాడు టైం పాస్ చేస్తున్నారు. ఆ కొడుకులు వచ్చేసి మన పొలాన్ని వ్యవసాయం చేస్తున్నారు. ఇది గుర్తులేదా? నిజాం సాగర్ గుర్తులేదా? కడప గుర్తులేదా? పొట్టంపాడు గుర్తులేదా? అర్థం చేసుకోండి. మన పని పాటలో శ్రద్ధ చూపాలి ఇప్పుడే. మన 10 జిల్లాలు మనులోల వెలుగగా, మన నీళ్లు మన కొలువు ఒకటేమిటి అన్నా, ఒకటేమిటి ఎన్నో చక్కగా వాడుతూ సాగాలి ఇప్పుడే. తెలంగాణ రాష్ట్రము తేలాలి ఇప్పుడే, మనమంతా ఒకటవుతూ కూడాలి ఇప్పుడే. ఘనమైన దండుతో కదలాలి ఇప్పుడే, మనమంతా ఒకటవుతూ కూడాలి ఇప్పుడే. ఘనమైన దండుతో కదలాలి ఇప్పుడే. తిన్న పన్నా లేచి కూచున్న ఎప్పుడైనా, తిన్న పన్నా లేచి కూచున్న ఎప్పుడైనా, తెలంగాణ మనసులో మెదులుతూ ఉండగా చెవిల జర్రీగలై పోరాలి ఇప్పుడే, చెవిల జర్రీగలై పోరాలి ఇప్పుడే. తెలంగాణ రాష్ట్రము తేలాలి ఇప్పుడే. గోడ మీది పిల్లులు ఎవరైనా ఉంటే, ఇక్కడ కానీ ఎక్కడైనా కానీ గోడ మీది పిల్లులు ఎవరైనా ఉంటే దౌడమొక్కలు రాలగొట్టాలి ఇప్పుడే. తెలంగాణ రాష్ట్రము తేలాలి ఇప్పుడే. తెలంగాణ రాష్ట్రమే తెల్లగోరైదాకా పిల్లాది మేలంగా లొల్లి లొల్లి పెట్టి గల్లబట్టి ఢిల్లీ నడగాలి ఇప్పుడే. తెలంగాణ రాష్ట్రము తేలాలి ఇప్పుడే. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు రాకున్నా ఎప్పుడు రాదన్నా, ఇప్పుడు రాకున్నా ఎప్పుడు రాదన్నా, మాట ఇది నిజమన్నా, నేటి అని నిలవన్నా, మా నేల మా భూమి మా రాష్ట్రము మేము, ధనధాన్యంతో జనగణం ఒక్కటై ఏలుకుంటామని చెప్పాలి ఇప్పుడే. ఇప్పుడేం చెప్తామన్నారు కదా, అది వినరా? మన నేల మన భూమి మన రాష్ట్రము మనము, ధనధాన్యంతో జనగణం ఒక్కటై ఏలు